జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన పందిగోటి శారద కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను అందజేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్టేషన్ గన్పూర్ ఏసీపీ భీమ్ శర్మ, ఎస్బీ ఏసీపీ పార్థసారథి, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఈ సందర్భంగా తండ్రి పందికోటి చిన్నయ్య, అక్క శివరాత్రి శారద తన బిడ్డ ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తన వృద్ధాప్యంలో ఒక్కసారైనా చూడాలని వేడుకున్నారు. ఎక్కడున్నా బిడ్డ ఇంటికి రావాలని ఇది తన చివరి కోరిక అని అన్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పందిగోటి శారద జనజీవన స్రవంతిలో కలవాలని, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని, కుటుంబ సభ్యులకు భరోసాగా నిలవాలన్నారు. కేసుల్ని ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి సిఐ శ్రీనివాసరెడ్డి, లింగాలగన్పూర్ ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. వచ్చినప్పుడు వస్తుందని కావలి రాసింది సార్. ఆ సార్లు కావలి రాసిన కూడా నాకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి వస్తుందట కదా. అయితే మంచిగా దెబ్బ ఏది ఎవ్వరు చూడకుండా నేను సార్ దగ్గర తీసుకొని పోతా రా తల్లి, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటా. నేను సార్లను వినడుకొని నిన్ను జైన్ చేస్తా తల్లి, నీ దండం పెడతాను. నువ్వు ఎక్కడున్నారా, నీ కొరకు చాలా రోజుల నుంచి ఏడుస్తున్నా. నాకు అందరు పోయిండ్రు, ఇక నాకు ఇంటి మాట చూద్దామంటే కూడా లేదు తల్లి. నువ్వు ఆడున్నా కానీ ఎంత నీ కష్టం ఉన్నా కానీ దాన్ని ఎగవరుచుకుంటా తల్లి. నువ్వు ఉండక అక్కడ నీ దండం పెట్టి చెప్తాను తల్లి. మళ్ళీ నేను అగుపడాను నీకు. నన్ను చూడు, నువ్వు ఎక్కడున్నా కానీ రా. ఏ సాయమైనా చేస్తారట సార్లు, అందుకోసమే చెల్లె నువ్వు ఎక్కడున్నా రా. సార్లు నేను కొట్టకుండా తిట్టకుండా నేను తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడిస్తామా రా. అమ్మ చెప్పు, ఇంతమంది చెప్పు. చెల్లె చెప్పమ్మా. దయచేసి చెప్తున్నా, నువ్వు అక్కడ ఉండి సాధించేది ఏం లేదు. ఇక్కడికి రాసింది అందరు సాయం చేస్తా అంటారు. ఎస్పీ సార్ వచ్చింది, సిఐ సార్, ఎస్ఐ సార్, ఇంకెవరు వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి ఎక్కడున్నా రా నువ్వు. మనకు బియ్యం ఇచ్చిండ్రు, ఉప్పులు పప్పులు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, పనులు ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు. చెల్లె ఏ సాయం కావాలన్నా చేస్తా అన్నారు. నువ్వు కంపల్సరీ రా. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నా, ఆయనకు చేతనైతలేదు. ఆయన గురించి అన్నారా, పిన్ని పిన్ని అంటుండ్రు నా పిల్లలు, పిన్నిని చూడాలంటుండ్రు. నువ్వు బతుకున్నా చచ్చినట్టే అయిపోయింది నా బతుకు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ రావా, ఎక్కడున్నా రా నువ్వు. దయచేసి చెప్తున్నా శారదా, నా కోసం, నా పిల్లల కోసం, నాన్న కోసం రా నువ్వు. చెల్లెని ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లుట్లలో పందిగోటి శారద గారి ఇంట్లో ఉన్నాము. పందిగోటి శారద గారు 1998లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై యూజికాడకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, తోబుట్టు వాళ్ళందరూ కూడా పోయారు. మా రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తూ లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు, తర్వాత సామాగ్రి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ శ్రీ అమృత్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకు వచ్చి ఈరోజు మనం వాళ్ళకు కలుసుకొని వాళ్ళకు పందికోటి శారద గారు ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ జనసేవంతులు కలవాలి, ఇక్కడికి రావాలి, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తాము. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అక్కను కూడా చూసుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఎస్బీ
ఏసీపీ మా ఏసీపీ స్టేషన్ గన్పూర్ శ్రీ రఘునాథ్పల్లి ఎస్ఐ లింగాల గన్పూర్ ఆధ్వర్యంలో వాళ్ళకు మనకు కావాల్సిన యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పండుగకు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం. అందరూ కూడా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి. అదనంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు. మీ మీద ఉన్న రివార్డులన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు వచ్చి జనసేన కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి, మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీస్ వారి ఆకాంక్ష.